వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు 10th క్లాస్ 4th లెసన్ విసర్జన లెసన్ నుంచి నిన్న మిగిలిపోయినటువంటి రిమైనింగ్ బిట్స్ రాయడం జరిగింది. ఫస్ట్ బిట్, కృత్రిమ మూత్రపిండం అనగానేమి? ఆన్సర్ డయాలసిస్. డయాలసిస్ చేయించడాన్ని కృత్రిమ మూత్రపిండం అంటారు. కొంతమంది మూత్రపిండ మార్పిడిని కృత్రిమ మూత్రపిండం అనుకుంటారు. కాదు, డయాలసిస్ని కృత్రిమ మూత్రపిండం అంటారు. కృత్రిమంగా రక్తాన్ని వడగొట్టే ప్రక్రియను ఏమంటారు? హీమోడయాలసిస్ అంటారు. థర్డ్ వన్, డయాలసిస్ ప్రక్రియలో రక్తాన్ని ఎక్కడి నుంచి బయటకు తీస్తారు? ఆన్సర్ ధమని ద్వారా బయటికి తీస్తారు. డయాలసిస్ యంత్రంలోని గొట్టాలు ఏ పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి? ఆన్సర్ సెల్లోఫైన్. సెల్లోఫైన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. అయితే ఈ సెల్లోఫైన్ నాళాల్లో ప్రవహించే రక్తం నాళాల బయట ఉన్నటువంటి డయాలైజింగ్ ద్రావణం ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా ఏంటిదంటే నత్రజని వ్యర్థ పదార్థాలు. రక్తంలో నత్రజని వ్యర్థ పదార్థాలు ఉంటాయి, డయాలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థ పదార్థాలు ఉండవు. కాబట్టి ఇవేం చేస్తాయి? రక్తం నుంచి వడగొట్టబడి ద్రావణంలోకి వచ్చేస్తాయి. డయాలసిస్లో పునఃశోషణ జరగదు. డయాలసిస్కి మామూలుగా మూత్రపిండాలకు తేడా ఏంటిదంటే, మూత్రపిండాలను అయితే గుచ్చగాలడము, వర్ణాత్మక పునఃశోషణ, నాలికా స్రావం జరుగుతుంది కదా. ఈ డయాలసిస్లో వచ్చేసి పునఃశోషణ అనేది జరగదు. ఒకసారి డయాలసిస్ చేయించాలంటే ఎంత సమయం పడుతుంది? 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం ఏంటిది? డయాలసిస్ అనేది ఏంటంటే టెంపరవరీ. డయాలసిస్ ప్రతి 2 రోజులకు ఒకసారి అట్లా చేయించుకుంటూ పోవాల్సి వస్తుంది. అది ఎప్పటికీ ట్రీట్మెంట్ చేస్తూనే డయాలసిస్ చేయించుకుంటూనే ఉండాలి. అదే పర్మనెంట్గా దీర్ఘకాలిక పరిష్కారం కావాలంటే మూత్రపిండ మార్పిడి చేయించాలి. మానవుల్లో అనుబంధ విసర్జక అవయవాలు ఏవి? మానవుల అనుబంధక విసర్జక అవయవాలు ఊపిరితిత్తులు, చర్మము, కాలేయం, పెద్దపేగు. ఊపిరితిత్తులేమో కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని విసర్జిస్తాయి. చర్మమేమో చెమటను, సెబమ్ను. సెబమ్ అంటే చర్మంలో ఉండేటటువంటి సెబేసియస్ గ్లాండ్స్ నుంచి సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ సెబమ్ని విసర్జిస్తాయి. కాలేయంలోనేమో ఎర్ర రక్త కణాలు, చనిపోయినటువంటి ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు 120 రోజులకు ఒకసారి చనిపోతాయి కదా. ఆ చనిపోయిన ఎర్ర రక్త కణాలు కాలేయంలో విచ్ఛిన్నం చేయబడి అవి మళ్ళీ బయటకు విసర్జించబడతాయి. తర్వాత పెద్దపేగు. పెద్దపేగు ద్వారానేమో మల విసర్జన జరుగుతుంది. అయితే ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి వీటిని అనుబంధ విసర్జక అవయవాలు అంటాం. ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము, పెద్దపేగు. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. అతి కొద్ది మొత్తంలో నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు లాలాజలం మరియు కన్నీటి ద్వారా కూడా బయటికి పంపబడతాయి. లాలాజలం మరియు కన్నీటి ద్వారా కూడా కొంత మొత్తంలో నత్రజని వ్యర్థ పదార్థాలు బయటికి పంపించబడతాయి. నెక్స్ట్ వన్, ఏకకణ జీవుల విసర్జన ఎలా జరుగుతుంది? ఆన్సర్ వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. ఏకకణ జీవుల విసర్జన ఎలా జరుగుతుంది? వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, అమీబా పారామిషంలో విసర్జన ఎలా జరుగుతుంది? అమీబా పారామిషంలో కూడా వ్యాపన అనేది ప్రధానమైన విసర్జక పద్ధతి, కానీ సంకోచ రిక్తికల ద్వారా కూడా విసర్జన జరుగుతుంది. అమీబాలో, పారామిషంలో సంకోచ రిక్తికల ద్వారా విసర్జన జరుగుతుంది. అమీబాలో, పారామిషంలో ప్రధానమైన విసర్జన మాత్రం వ్యాపననే. స్పంజికలు, సిలింటరేట్లలో విసర్జన ఎలా జరుగుతుంది? స్పంజికలు, సిలింటరేట్లలో నీటి ప్రసరణ ద్వారానే విసర్జన జరుగుతుంది. మొట్టమొదటిసారిగా విసర్జకాంగాలు ఏర్పడినటువంటి వర్గం ఏది? లేదా జీవులు ఏవి అంటే, మొట్టమొదటిసారిగా విసర్జకాంగాలు ప్లాటిహెల్మింథస్ జీవులలో ఏర్పడ్డాయి. ఈ ప్లాటిహెల్మింథస్లో ఉన్న విసర్జకాంగాలు జ్వాలా కణాలు. మొట్టమొదట రక్తం ఏర్పడిన జీవులు ఏవి? ఇంతకుముందు లెసన్లో వచ్చింది కదా. మొట్టమొదటి రక్తం ఏర్పడినటువంటి జీవులు అనెలిడా వర్గం. మొట్టమొదట విసర్జక అవయవాలు ఏర్పడినటువంటి వర్గం ప్లాటిహెల్మింథస్. నెమటోడా జీవులలో విసర్జక అవయవాలు రెనెట్ కణాలు. అనెలిడాలో నెప్రీడియాలు. ఆర్ద్రోపోడాలో విసర్జక అవయవాలు వచ్చేసి హరిత గ్రంథులు, మాల్పిజియన్ నాళికలు. తేలులో కనుక తీసుకున్నట్టయితే హరిత గ్రంథులు ఉంటాయి. అదే బొద్దింకలో అయితే మాల్పిజియన్ నాళికలు ఉంటాయి. మొలస్కాలో వచ్చేసి మెటానెఫ్రీడియాల ద్వారా విసర్జన జరుగుతుంది. ఇకైనోడెర్మటా జీవులలో జల ప్రసరణ కుహరం ద్వారా విసర్జన జరుగుతుంది. సరీసృపాలు, పక్షులు, క్షీరదాల నుండి మూత్రపిండాలు విసర్జన క్రియను జరుపుతాయి. సరీసృపాల కాంచి మూత్రపిండాలు ఏర్పడ్డాయి. సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో మూత్రపిండాలు. మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఎలా బయటికి పంపుతాయి? మొక్కల్లో విసర్జన అంటే బాష్పశేకం ద్వారా మరియు బిందుస్రావం ద్వారా. బిందుస్రావం అంటే గటేషన్ అంటాం. కొన్ని పండ్లలో వ్యర్థాలను ఎలా నిల్వ చేసుకుంటాయి? శిలాకణాల రూపంలో నిల్వ చేసుకుంటాయి.
మొక్కల్లో ఉత్పత్తి అయ్యి మొక్కల సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఉపయోగపడనటువంటి పదార్థాలను ఏమంటారు? ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. మొక్కలలో ఉత్పత్తి అయ్యి మొక్కల సాధారణ పెరుగుదలకు అభివృద్ధికి ఉపయోగపడని పదార్థాలను ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని పిలుస్తారు. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను ఏమంటారు? ఆల్కలాయిడ్స్ అంటారు. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను ఆల్కలాయిడ్స్ అంటారు. క్వినైన్ అనేది ఒక ఆల్కలాయిడ్. ఇది సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క యొక్క బెరడు నుంచి లభిస్తుంది. దీన్ని మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. ఇక్కడ కొన్ని ఆల్కలాయిడ్స్ అవి ఎక్కడి నుంచి లభిస్తాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు అనేది ఉంది మనకి. క్వినైన్ని సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క నుంచి తీస్తారు. సింకోనా మొక్క అంటాం. దీని యొక్క బెరడు నుంచి తీస్తారు, మలేరియా నివారణకు వాడతారు. నెక్స్ట్ వన్ నికోటిన్ అనేది ఒక ఆల్కలాయిడ్. దీన్ని నికోటియానా టొబాకం పొగాకు మొక్క నుంచి తీస్తారు. ఎక్కడి నుంచి? ఆకుల నుంచి తీస్తారు. దీన్ని క్రిమి సంహారినిగా ఉత్తేజకారినిగా ఉపయోగిస్తారు. తర్వాత రిసర్పిన్ని శాస్త్రీయనామం రావుల్పియా సర్పెంటైనా సర్పగంధి మొక్క నుంచి వేరు నుంచి తీస్తారు. దీన్ని అధిక రక్తపోటుకు ఉపయోగిస్తారు. అధిక రక్తపోటుని తగ్గించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ మార్పిన్ కొకైన్ పెపావర్ సామ్నిపెరం అనేటటువంటి నల్లబందు మొక్క నుంచి ఫలం నుంచి తీస్తారు. ఇది నొప్పి నివారణగా ఉపయోగిస్తారు. కెఫిన్ కాఫియా అరాబికా అనేటటువంటి కాఫీ మొక్క నుంచి తీస్తారు. విత్తనాల నుంచి తీస్తారు. ఇది నాడీ వ్యవస్థ ఉత్తేజకారకంగా పనిచేస్తుంది. కెఫిన్ అనేది నాడీ వ్యవస్థ ఉత్తేజకారినిగా పనిచేస్తుంది. నింబిన్ని అజాడిరెక్టా ఇండికా వేప చెట్టు యొక్క విత్తనాలు బెరడు నుంచి తీస్తారు. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ స్క్రోపోలమైన్ దత్తురా స్టెమోనియం ఉమ్మెత్త మొక్క నుంచి తీస్తారు. పండ్లు పువ్వుల నుంచి. ఇది మత్తుమందుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫైరిథాయిడ్స్ క్రైసాంతిమం చామంతి మొక్క నుంచి పుష్పాల నుంచి తీస్తారు. ఇది కీటకనాశనిగా ఉపయోగపడుతుంది. ఇక్కడి వరకు నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు, ఇవి ఆల్కలాయిడ్స్. నెక్స్ట్ వన్ కర్బన సంబంధ విసర్జక పదార్థాలను ఏమంటారు? కర్బన సంబంధ విసర్జక పదార్థాలను టానిన్స్ అంటారు. టానిన్స్ ఏ రంగులో ఉంటాయి? టానిన్స్ ముదురు గోధుమ రంగులో ఉంటాయి. టానిన్ల వల్ల ఉపయోగం ఏంటిది? టానిన్స్ తోళ్లను పదును చేయడానికి, అదేవిధంగా మందుల తయారీలో ఉపయోగిస్తారు. వివృత బీజాల్లో విసర్జక పదార్థాలు ఏంటి? వివృత బీజాల్లో రెజిన్ నాళాలు ఉంటాయి లేదా రెజిన్ కణాలు ఉంటాయి. వాటిలలో రెజిన్లు ఉత్పత్తి అవుతాయి. మొక్కల్లో ఉత్పత్తి అయ్యే తెల్లని పాల వంటి పదార్థాలు ఏంటి? లెటెక్స్. మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి తెల్లని పాల వంటి జిగురు వంటి పదార్థాన్ని లెటెక్స్ అని పిలుస్తారు. రబ్బరు ఏ మొక్క నుంచి తయారు చేస్తారు? హివియా బ్రెజిలెన్సిస్ రబ్బర్ మొక్క యొక్క లెటెక్స్ నుంచి రబ్బర్ను తయారు చేస్తారు. మన టైర్లలో ఉపయోగించేటటువంటి రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ని హివియా బ్రెజిలెన్సిస్ అనేటటువంటి మొక్కలకి గాయం చేసి పాలు వస్తాయి, అది లెటెక్స్ వస్తుంది. ఆ లెటెక్స్ని వల్కలైజేషన్ చేసి రబ్బర్ని తయారు చేయడం చేస్తారు. జెట్రోపా మొక్క యొక్క లెటెక్స్ నుంచి ఏం తయారు చేస్తారు? బయోడీజిల్ తీస్తారు. జెట్రోపా మొక్కలు అడవి ఆముదం జెట్రోపా మొక్కల యొక్క లెటెక్స్ నుంచి బయోడీజిల్ తయారు చేస్తారు. ఈ బయోడీజిల్ని జీవ ఇంధనంగా వాడతారు. చూయింగ్ గమ్ ఎలా తయారు చేస్తారు? చూయింగ్ గమ్ని చిక్కీలు సపోటా మొక్కల యొక్క సహజ సిద్ధమైన లెటెక్స్ నుండి తయారు చేస్తారు. తర్వాత పార్థీనియం వయారి బామ మొక్కలు ఉంటాయి కదా, వాటి యొక్క పుప్పొడి రేణువులు మనకి ఎలర్జీని కలుగజేస్తాయి. అదేవిధంగా వాటిలో ఉండేటటువంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు, పార్థీనియం మొక్కల యొక్క నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు చర్మ సంబంధ ఎలర్జీని ఆస్తమాని కలిగిస్తాయి. స్రావంకు విసర్జనకు తేడా ఏంటిది? స్రావం విసర్జన ఒకే రకంగా ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. స్రావం అనేది క్రియాత్మకమైనది, విసర్జన అనేది క్రియాత్మకం కానిది. మానవుల్లో కన్నీళ్ళు, చెమట, మూత్రం, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ విసర్జితాలు. అదేవిధంగా ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం అనేవి స్రావాలు. జీవుల్లోని నీటి ప్రమాణం అయాన్ల గాఢతను క్రమబద్ధీకరించడాన్ని ఏమంటారు? ద్రవావిసరణం అంటారు. బౌమన్ గుళిక రక్తకేశ నాళికా గుచ్చాన్ని కలిపి ఏమంటారు? మాల్పీజియన్ దేహం అంటారు. బౌమన్ గుళిక రక్తకేశ నాళికా గుచ్చాన్ని కలిపి మాల్పీజియన్ దేహం అంటాం. డయాలసిస్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటిది? ద్రవావిసరణ ద్వారా జరుగుతుంది. బొద్దింకల విసర్జక అవయవాలు ఏంటి? మాల్పీజియన్ నాళికలు. మాల్పీజియన్ నాళికలు ఏ జీవిలో ఉండే విసర్జక అవయవాలు అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ వానపాము, ఆప్షన్ బి ఈగ, ఆప్షన్ సి బద్దెపురుగు, ఆప్షన్ డి కోడి. ఇక్కడ వానపాము అనేది అనెలిడా వర్గం. మాల్పీజియన్ నాళికలు ఏ వర్గంలో ఉంటాయి?
ఆర్ద్రోపొడ వర్గ జీవులలో ఉంటాయి. ఇక్కడ వానపామును చూసినట్టయితే అనలీడా వర్గం. రెండోది ఈగ అనేది ఆర్ద్రోపొడ వర్గం. మూడోది బద్దె పురుగు, ఇది కూడా అనలీడా. కోడి అనేది పక్షులు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఈగ. మాల్పిజియన్ నాలికలు ఏ జీవిలో ఉంటాయంటే ఇక్కడ ఆన్సర్ బి, ఈగ. నెక్స్ట్ వన్, మానవ మూత్రంలో ప్రధాన వ్యర్థం ఏంటిది? మానవ మూత్రంలో ఉండేటటువంటి ప్రధాన వ్యర్థం యూరియా. క్రింది వాటిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఎడ్రినలిన్, ఆప్షన్ బి వాసోప్రెసిన్, ఆప్షన్ సి టెస్టోస్టిరాన్, ఆప్షన్ డి ఈస్ట్రోజన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాసోప్రెసిన్. ఏ జీవిలో ప్రత్యక్ష విసర్జక అవయవాలు ఉండవు? ఆప్షన్ ఏ పక్షులు, ఆప్షన్ బి అమీబా, ఆప్షన్ సి స్పంజికలు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఇక్కడ చూడండి, ఏ జీవిలో ప్రత్యక్ష విసర్జక అవయవాలు ఉండవు అన్నాడు. ఆప్షన్ ఏలో పక్షులు ఇచ్చిండు, పక్షులలో మూత్రపిండాలు ఉంటాయి. ఆప్షన్ బి అమీబా ఇచ్చిండు, ఆప్షన్ సి స్పంజికలు ఇచ్చిండు, ఆప్షన్ డిలో ఏ మరియు బి అన్నాడు. పక్షులు కాదు కాబట్టి డి కూడా కాదు. ఆప్షన్ బి అమీబా ఉంది, ఆప్షన్ సి స్పంజికలు ఉన్నాయి. అయితే ఆప్షన్ ఏ చాలామంది అమీబా అనుకుంటారు, కానీ అమీబాలో మనం చెప్పుకున్నాం సంకోచ రిక్తికల ద్వారా విసర్జన జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి స్పంజికల్లో విసర్జక అవయవాలు ఉండవు. నెఫ్రాన్లో మూత్రం ఏర్పడే దశలు ఏంటిది? ఆన్సర్ నెఫ్రాన్లో మూత్రం ఏర్పడేటటువంటి దశల్ని జిగ్జాగ్గా ఇచ్చాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ గుచ్చగాలనం జరుగుతుంది, తర్వాత వర్ణాత్మక పునఃశోషణం, నెక్స్ట్ నాళికాస్రావం, తర్వాత అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికాస్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇంతటితోటి విసర్జన లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడ్డట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.